పాదయాత్ర ప్రారంభించాక వచ్చే టెంపర్ ని ఆపడం వీళ్ళకి సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకోటి జగన్ వ్యతిరేకంగా టెంపర్ క్రియేట్ చేయగలం అనుకోవడం కూడా అమాయకత్వం. పాదయాత్ర బిగిన్ అయ్యాక ఈ లోపే ఇప్పుడున్న నేరేషన్ అప్పుడు ఉండదు. దానికి తోడు ఏంటంటే వైఫల్యం ఎక్కువ అవుతుంది. మనం ఎంతసేపటికి నోటితో శాంతి భద్రతలు చెప్తున్నాం, చేతల్లో శాంతి భద్రతలని విఫలమవుతున్నాం. పోలీసింగ్ అనేటువంటిది ప్యూర్లీ వన్ సైడెడ్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ ప్యూర్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు, సామాన్య ప్రజలు కూడా వచ్చి చెప్తారు రేపు పొద్దున. అది అతనికి ఫెచ్చింగ్ అవ్వచ్చు. జిల్లాల యాత్రలు చేసి ముందు, పాదయాత్ర కంటే ముందు పార్టీని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా వైసీపీ? అంటే బేసిక్ గా జిల్లాకి వెళ్ళి చేయక్కర్లేదు, తన ఆఫీస్ నుంచినే ముందు సెటరేట్ చేస్తాను. నేను అనుకోవడం ఏదో వచ్చే నెలలోనే చేయబోతున్నారు. ముందు ప్రతి జిల్లాకి, ప్రతి పంచాయతీ కమిటీలు వేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి అన్ని చేస్తారు. ఆ తర్వాత తను జిల్లా యాత్ర చేస్తాడు. ఆ తర్వాత ఆ జిల్లా యాత్రలో ఇంత ముందు చెప్పినట్టుగా 3 రోజుల పాటు ఉండి ఒక్కొక్క జిల్లాలో, అంటే జిల్లా అంటే ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి కదా, అది ఒక్కొక్క వారం ఒక్కొక్క జిల్లా పెట్టుకుంటాడు. ఒక వారం ఒక జిల్లాలో, ఒక వారం తాడేపల్లిలో, ఇట్లా అనుకుంటున్నారు నేను విన్నదైతే. అంటే ఓ వారం స్టేట్ ఇష్యూస్ అన్ని జగన్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి అక్కడ ఉంటారు 3 రోజుల పాటు. మరుసటి వారం వచ్చేటప్పటికి తాడేపల్లిలో ఉంటారు 3 రోజుల పాటు. 3-4 రోజులు కదా ఉంటుంది, 3 రోజులు ఉంటున్నాడు, 4 రోజులు వెళ్ళిపోతాడు. ఆ 3 రోజులు యాక్టివిటీ అనేది